పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో 22A నిషేధిత జాబితా పేరుతో సుమారుగా 600 కుటుంబాలు నరక యాతన అనుభవిస్తున్నాయి. రుస్తుంబాదు కంబాలవారి వీధిలో 25వ వార్డులో సుమారుగా 7 ఎకరాల భూమిపై అధికారులు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినా ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించేందుకు నిబంధనలు అడ్డుగా మారుతున్నాయి. రిజిస్ట్రేషన్లు సైతం నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు, అధికారుల నిర్లక్ష్యం తమకు శాపంగా మారాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై మా ప్రతినిధి రామిరెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన తప్పిదంతో వాలంటరీ చేసి నిర్వాహకానికి నరసాపురం మండలం రుస్తుంబాద్ 25వ వార్డులు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాలనీ నివాసం ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు ప్రధానంగా మీ సమస్య ఏంటి? మాకు ఇక్కడ రోడ్లు, డ్రైన్లు అనేవి లేవండి సార్. మాకు నా పేరు శివరామకృష్ణ కొప్పినీడి. మేము ఇక్కడ నివాసిస్తున్నాము, ఇల్లు కట్టుకున్నాము. రోడ్లు, డ్రైన్లు చాలా ఇబ్బంది పడుతున్నాము. జనాలు మొత్తం ఈదులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. వానాకాలం వస్తే చాలా ఘోరంగా ఇబ్బందిగా ఉంటుంది మాకు. అవది ఇదేంటంటే ఏదో అది నాలుగు ఇవ్వడానికి కొంచెంసేపు, అదేదో వర్క్స్పోర్ట్ అని కొంచెంసేపు ఇలా రకరకాల కామెంట్ చేసి దీన్ని మాకు యాక్చువల్గా ఇది 22A అండి. ఇది మాది దీన్ని ఫస్ట్ ఉన్నది 22A ఉంది. దాన్ని ఏం చేస్తున్నారంటే ఇది అలా కాదు, ఇలా కాదు ఇవి అని చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎటువంటి రానివ్వకుండా చేస్తారు మాకు. మేము చాలా మీరు పన్నులు కడుతున్నారా? మున్సిపాలిటీ పన్నులు కడుతున్నాము, వాటర్ బిల్ కడుతున్నాము, కరెంట్ బిల్ మొత్తం అన్ని ఉన్నాయి మాకు. మీ ఇల్లుకి ఏదైతే అనుమతులు ఉన్నాయో అవన్నీ తెచ్చుకున్నారా? అన్ని తెచ్చుకున్నామండి. మా ఇంటికి అనుమతులు అన్ని తెచ్చుకున్నాము. మున్సిపాలిటీ ఆపుకొని వాళ్ళే పెద్దలైన వేసి పంపించి ఆపుకొని కలెక్షన్ వాళ్ళు ఇచ్చి అన్ని కడుతున్నాం. మేము అన్ని కడుతున్నాయి. ఇన్ని బాధలు పడుతున్నా కానీ ఏ ప్రభుత్వం పడించుకుంటా. గత ప్రభుత్వంలో అయ్యో చేస్తామంటారు, ఇగో చేస్తారు. మరి ఇదేమో ఏదో చెప్తున్నారు, వర్క్స్పోర్ట్ అంటారు, కొంచెం ఏమో ఇదేమో నాలుగు ఇవ్వడానికి కొంచెం అంటారు. చాలా సమస్యలు బాధపడుతున్నాం అన్నమాట. ఇవన్నీ మన గత ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాము. ఆ టైంలో ఉన్న ఎమ్మెల్యే గారితో కొన్ని మాట్లాడితే అయ్యో మీకు ఎందుకు వేసేస్తాం, ఎందుకు వారం రోజులు వేసేస్తాం, 10 రోజులు వేసేస్తాం అని గడిపేస్తే తప్ప కానీ ఏది చేయలేకపోయారు మాకు. ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే మేము అందరం రెడీ అయ్యాము. ఇప్పుడు అందుకే మీడియా సహకారంతో ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్తామని చెప్పి మేము మాట్లాడుతున్నామండి. ప్రధానంగా 22A కారణంగా మీకు ఏ మౌలిక వసతులు కల్పించట్లేదండి. నేను 22A వల్లనే మాకు ఎటువంటిది కల్పించట్లేదు. కానీ పనులు కానీ ఇవి కానీ ఏం కట్టకపోతే కనుక మాత్రం ఎందుకు కట్టలేదు ఏంటని వచ్చి సచివాలయం సిబ్బంది చేసిన చిన్న పొరపాటు వలన ఇవాళ మేము అందరం ఇబ్బంది పడుతున్నాం. అయితే కొంతమంది మాతో చెప్పడం జరిగింది, ఇక్కడ రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ రోడ్డు కంకర వేసి బిల్లులు చేసుకున్నారని చెప్తున్నారు. ఏంటి అవుతాయండి? ఈ రోడ్లు కొనండి కదా. అంతకుముందు ప్రభుత్వంలో మన సుబ్బారెడ్డి గారి టైంలో మేము వర్షంలో కాళ్ళు ముడుచుకుని వెళ్తున్నప్పుడు చెప్పి ఆయనతో రాడు ఇలా ఉన్న పరిస్థితి అంటే అప్పుడు కంకర రోడ్డు, మున్సిపాలిటీ కంకర రోడ్డు వేయించారు. ఆయన వేయించారు. మున్సిపాలిటీ వాళ్ళు వేసారు. ఈ రోడ్డు ఇక్కడ దాకా వేసి క్లోజ్ చేశారు రోడ్డు. అది సార్ జరిగింది మాకు. అమ్మ మీరు చెప్పండి, ఏంటి మీ సమస్య ఏంటి అసలు? మా సమస్య అండి డ్రైనేజీలు కావాలండి మాకు. రోడ్డు వర్షం వచ్చండి అంతా మునిగిపోతుందండి మాకు. రోడ్డు కావాలండి, డ్రైనేజీ కావాలండి మాకు, కరెంటు కావాలండి, అదే లైట్లు కావాలండి మాకు. ప్రస్తుతం ఇవి కావాలండి. ఎవ్వరు కూడా మాకు చేయట్లేదండి. ఇది వరకు ప్రభుత్వం కూడా చెప్పామండి, మళ్ళీ ఈ ప్రభుత్వానికి చెప్పాం, ఎవరు కూడా పూనుకోవట్లేదండి మాకు. దయచేసి మీరన్నా ఈ మీడియాకి ఇస్తే మాకు దయచేసి వాళ్ళన్నా పూనుకుంటారని మేము చెప్తాం. ఇంకా కొంతమంది ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి? కరెంటు కావాలండి, అలాగే డ్రైనేజ్ కావాలండి మాకు. అలాగే వీధి లైట్లోనే పాములు వచ్చేస్తున్నాయండి. వర్షం వచ్చేస్తున్నాయి, వాటర్ అంతా ఇంట్లో గుమ్మల్లోకి వచ్చేస్తున్నాయండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది ప్రధానంగా చూస్తే నరసాపురం రుస్తుంబాద్లోని 25వ వార్డులో సుమారు 600 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నారని, అయితే 22A చాకు చూపించి వీరికి మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు వాపుతున్న పరిస్థితి. రామారెడ్డి, 1990.